ప్రొఫెసర్ నాగేశ్వర్ దెబ్బకి జనసేన పార్టీ వణికిపోతుంది. పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయినాడు, రాజీకి వచ్చేశారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారు. నిజంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వల్ల జనసేన పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఆట మీరు స్టార్ట్ చేశారు, నేను ముగిస్తా అని చెప్పేసి ప్రొఫెసర్ గారు చెప్పారు కదా, ఎలా ముగిస్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రొఫెసర్ గారు పవన్ కళ్యాణ్ ని ఓడించబోతున్నారు. ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారా? తెలంగాణ ప్రాంత వాసి అయినటువంటి ప్రొఫెసర్ గారు పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం అని చెప్పేసి పిఠాపురంలో అడుగు పెడతారు. ఇవన్నీ కూడా తిప్పుతున్నారు. జనసేన పార్టీ చెప్పింది ఈ వివాదాన్ని ఎక్కడితో ముగించేద్దాం అని. జనసేన పార్టీ సైలెంట్ అయింది. ప్రొఫెసర్ గారు కూడా తన మాటలు వెనక్కి తీసుకు అంత కూల్ అండ్ కామ్. అప్పుడే హఠాత్తున ప్రకాష్ రాజ్ ఎంట్రీ వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎవరు నడిపిస్తున్నారు? ప్రొఫెసర్ గారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారా, లేదా జనసేన పార్టీ క్యాడర్ ని రెచ్చగొట్టాలని చూస్తున్నారా? సైలెంట్ అయిపోయినటువంటి ఒక వార్తని తెర మీదకి తీసుకొచ్చి రద్దంతం చేయడం వెనుకున్నటువంటి ఉద్దేశాలు ఏంటి? ప్రొఫెసర్ గారు ఏదో సవాల్ కూడా విసిరారట. ఆ సవాల్ మీద ఎంతకాలం నిలబడతారో చూడాలి. ఈ ఇష్యూని కూల్ అండ్ కామ్ గా అవ్వనీయకుండా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటో ఒకసారి చూడండి. ప్రొఫెసర్ గారు ఎంత రెచ్చిపోయినా కెమెరా ఛానల్లే. గ్రౌండ్ లోకి ఆయన పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చేది లేదు కదా. ఆయన మాట ఆంధ్ర ప్రజలు ఎంతమంది వింటారు? కాబట్టి కొన్ని విషయాల్లో తెగేదాకా లాక్కోకూడదు, అర్థం చేసుకుంటే బాగుంటుంది.